హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసుకుంటున్నాము. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. మీకు హెల్దీ వీడియోస్ ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఓకేనా? ఇక్కడ మనం లేట్ చేయకుండా సత్యనారాయణ స్వామి ప్రసాదం, అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా చేస్తారో ఇవాళ మనం నేర్చుకున్నాము. ఓకేనా? మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా ఇవాళ అదే చేస్తారు. ఇవాళ తొలి ఏకాదశి కాబట్టి ఈ రోజు నుంచి మనకు పండగలు స్టార్ట్ కాబట్టి మనం ఫస్ట్ సత్యనారాయణ స్వామి ప్రసాదం నుంచి స్టార్ట్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనము అన్నవరం ప్రసాదం చేస్తున్నాం కాబట్టి గోధుమ నూకని తీసుకుంటున్నాను నేను. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ గోధుమ నూక తీసుకుంటున్నాను. ఇంకా 1 కప్ ఆఫ్ బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇంకా వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఇంకా నెయ్యి వేయించుకోవడానికి, రవ్వ వేయించుకోవడానికి, ఇంకా యాలకల్ పౌడర్, ఇది కంపల్సరీ. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వన్ కప్ గోధుమ నూక తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము పసుపు పెట్టి గంధం బొట్టు పెట్టుకుందాము గిన్నెకి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని ఇంకొంచెం లాస్ట్లో వేస్తాను. ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? నేను ఇక్కడ ఇది మన కర్బూజా సీడ్స్ వాడాను. ఓకే, ఇది బాగా కొంచెం వేయించుకోండి. ఇది ఏగిపోయిన తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ తీసేసి తర్వాత ఈ రవి నూకను, ఇది గోధుమ నూక ఉంది కదా, ఈ నూకను వచ్చేసి మనము కొంచెం బాగా అంటే స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. ఓకే, ఇది కొంచెం ఇదే కొంచెం ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను రోస్ట్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని తీసేసాను. ఓకే, ఇప్పుడు ఈ గోధుమ నూక ఉంది కదా, ఇది మనం బాగా వేయించుకుందాము. ఆ నెయ్యిలోనే వేసేస్తున్నాను. ఓకే, నేను ఇందాక గోధుమ నూక చెప్పానో లేదో తెలీదు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా కొంచెం మంచిగా ఇలా కొంచెం వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. ఓకేనా? సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే ఇలా స్మాల్ స్టవ్ ఉంటుంది కదా, ఆ స్టవ్లోనైనా పెట్టుకోండి. ఓకేనా? ఇలా వేయిస్తూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఇది బాగా ఇలా బాగా కొంచెం వాసన వచ్చేదాకా, అది రోస్ట్ అయింది అనేసి వాసన వస్తుంది కదా, అంతవరకు ఉంచుకొని నీళ్ళు పోసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, జస్ట్ ఇది ఒక 2-3 మినిట్స్ పట్టింది అంతే. నాకు మంచిగా స్మెల్ వచ్చేసాక ఇప్పుడు నేను నీళ్ళు పోసేసుకుంటాను. ఫస్ట్ నీళ్ళు పోసేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఓకే, వాటర్ పోసేసుకొని ఫస్ట్ ఉడకబెట్టేసుకోండి. ఇది మీకు గనక మెత్తగా కావాలి, ముద్దగా కావాలి అంటే కనుక మీరు 2.5 నీళ్ళు పోసేసుకోండి ఒక కప్పుకి. నాకైతే కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి, అంటే సేమ్ అన్నవరం ప్రసాదం లాగా కావాలి. సో అందుకోసమే నేను 1.5 గ్లాస్ వాటరే తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు రెండు బావ్ అలా తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇది నేను సిమ్ దాంట్లోనే చేస్తున్నాను కాబట్టి కొంచెం హైలో పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ఉడకాలన్నమాట. ఇది ఉడికాక అప్పుడు మనము బెల్లం వేస్తాము. ఓకేనా? ఇది అడుగు అంటుతుంది అన్నప్పుడు బెల్లం వేసుకోవాలి. ఓకే, అప్పటిదాకా ఇది ఉడకనిద్దాము. మూత పెట్టేస్తాం. ఇక్కడ చూసారా, ఇగోండి ఇలా అడుగు ఇలా అంటేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా అంటుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసేయాలి. ఈ బెల్లం వేసేయండి. ఓకే, తర్వాత ఈ యాలక్కాయ పౌడర్ కొంచెం. ఓకే, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఇప్పుడు వాటర్ వచ్చేస్తుంది మనకి. సో దీన్ని మంచిగా ఒక 5 మినిట్స్ దీనికి మొత్తం పట్టేలాగా, అది దగ్గరికి వచ్చేసేలాగా అయిపోయాక అప్పుడు తీసేయాలి. ఓకేనా? ఇలా మంచిగా కలిపేసుకోండి. ఇలా వాటర్ వచ్చేస్తుంది అనమాట మనకి. ఇలా అడుగుకి కూడా మంచిగా ఇలా కలిపేసుకొని చూస్తున్నారా, చూసారా వాటర్ వచ్చేస్తున్నాయి కదా.
ఇలా వచ్చేస్తుంది అనమాట మంచిగా. ఓకేనా, ఇలా నీట్గా చేసేసుకొని ఒక 5 minutes బాగా ఆ రవ్వకి పట్టేలాగా అయ్యాక అప్పుడు తీసుకుందాము, దీనికి మూత పెట్టేస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి లాస్ట్లో ఈ మిగిలిన నెయ్యి నేను చెప్పాను కదా లాస్ట్లో మనం వడ్డేసుకుంటామని. ఓకేనా, ఇప్పుడు చూడండి నెయ్యి వేసేసి మొత్తం నెయ్యి వేసేసుకోండి. ఇది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. చూసారా, మన సత్యనారాయణ స్వామి ప్రసాదం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.